హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రేణుకా. వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ తయారు చేయడం వచ్చిందంటే మన ఇంట్లో చిన్న పార్టీలైనా, ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా చాలా ఈజీగా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసే వస్తువులతోనే మనం బిర్యానీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా, హెల్తీగా మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మటన్ బాగా ఉడకడానికి ఒక పప్పాయని తీసుకోవాలి. దీనికి చిన్న ముక్కను కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మటన్ని ముందుగా కడిగి పెట్టుకోవాలి. మనం మటన్ ముక్కలకి మసాలా పట్టించేటప్పుడు కలుపుతూ ఉంటాం కదా, కలుపుకోవడానికి వీలు ఉండే విధంగా ఇలా పెద్ద ప్లేట్ని తీసుకోవాలి. 1 kg మటన్ తీసుకుంటున్నాను. ఇందులో కారం వచ్చేసి మనం కర్రీ కలుపుకుంటాం కదా, పెద్ద సైజు చెంచా, దాంతో వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసి ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. నేను ఇక సాల్ట్ ఇందులో యూజ్ చేయను. 10 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులోనే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ బొప్పాయి పేస్ట్ వేయడం వల్ల మటన్ అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇందులో 1/2 నిమ్మకాయ ముక్క రసాన్ని పిండుకోవాలి, విత్తనాలు లేకుండా. ఇందులో 1 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు పాలను యాడ్ చేసుకున్నాను. 1 కప్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇందులోనే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. నేను ముందుగానే ఆనియన్స్ని ఆయిల్లో వేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అట్లా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 అనాస పువ్వు, 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, 2-3 లవంగాలు, ఇలాచీలు వేసుకోవాలి. దగడ పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని మటన్ని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కారం మసాలాలు మొత్తం ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని ఒక 1 అవర్ అయినా సరే లేదా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు పక్కన పెట్టుకోవాలి. నేను 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకున్నాను. నేను రైస్ని అయితే అప్పటికప్పుడు కడిగి ఉడకబెట్టేశాను. మటన్ ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుంది. అలాగే రైస్ని నానబెట్టుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుందని నేను అప్పటికప్పుడే నానబెట్టి వేసుకున్నాను. పెద్ద సైజు వెడల్పాటి బగోన్లోకి సగం వరకు వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. వాటర్ అనేటివి ఇలా బాగా మరిగిపోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు రైస్ చప్పగా ఉండకుండా సాల్ట్గా ఉంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సాజీరాతో పాటు ఇలాచీలు, చెక్క, లవంగాలు ఇట్లా వేసుకోవచ్చు. కానీ మనం ఎలాగో ఈ వాటర్ని తీసేస్తాం కదా, ఓన్లీ రైస్ ఒకటే ఇందులో స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటాం కదా, అవన్నీ స్పైసెస్ అన్ని వేస్ట్గా వెళ్తాయి కదా. అందుకోసం మనం ఇందులో వేసుకోకుండా డైరెక్ట్ మటన్లోనే వేసుకుంటే బాగుంటుంది. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మనం వెసరు పెట్టుకునేటప్పుడే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. మనకు రైస్ అనేది ఫ్రీగా బాయిల్ అవ్వాలి. వాటర్లో రైస్ వేసిన తర్వాత మనం ఊకే కలపకూడదు. అలా కలిపినట్లయితే రైస్ అనేది గంజి పట్టేసుకుంటుంది, చిక్కగా తయారవుతుంది. అలా కాకుండా ఒకసారి అలా కలిపేసి వదిలేయాలి. మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు రైస్ని 50% వరకు ఉడికించుకోవాలి. అదే చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు అయితే 75% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత దీన్ని వాటర్ వంపేసుకోవాలి ఇందులోంచి.
బిర్యానీ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కానీ మందపాటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. లోతు తక్కువగా ఉన్నా పర్లేదు, కానీ వెడల్పు అయితే ఎక్కువగా ఉండాలి, కింద మందం బాగా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పైన మొత్తం అప్లై చేసుకోవాలి. అడుగు మాడకుండా ఉంటుంది. మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో అడుగున వేసుకోవాలి. మటన్ని మొత్తం ఈక్వల్గా అనుకోవాలి, కింద అడుగు బాగాన స్పూన్తో. అలా అనుకున్నట్లయితే అంతా సమానంగా బాయిల్ అవుతుంది. కొంచెం పుదీనా, ఇందులో కొంచెం కొత్తిమీరను పైనుంచి ఇలా చల్లుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ని ఇందులోనే 1/2 కప్పు వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం నెయ్యి, ఆయిల్ ఇవి వేసుకున్నట్లయితే మనకు మటన్లో గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చి మటన్ బాగా ఉడుకుతుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆ నెయ్యి ప్లేస్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. రైస్ని సమానంగా అనుకుంటూ వేసుకోవాలి. ఈక్వల్గా రావాలి రైస్ అనేది. మళ్ళీ ఒకసారి దీనిపైన పుదీనాను, కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను పైన మళ్ళొక లేయర్గా వేసుకొని ఇందులో 1/2 ముక్క నిమ్మరసం జ్యూస్ని వేసుకోవాలి. కలర్ రావడానికి పైన కుంకుమ పువ్వు అయినా సరే లేదా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకోకుండా మనం ఒక స్పూన్ వేడి చేసి స్టవ్ పైన దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని ఇలా వేసుకున్నట్లయితే కలర్ వచ్చేస్తుంది రైస్ మనకి. ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని పైనుంచి వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను పైనుండి వేసుకోవాలి. ఏదైనా ఒక పిండిని వాటర్లో కలుపుకొని ముద్దలా చేసుకొని దీని అంచుల చుట్టూగా పెట్టుకోవాలి. మనం దానిపైన క్యాప్ పెట్టేటప్పుడు గాలి అనేది బయటకు పోకుండా ఉండేటట్లుగా పిండి మొత్తాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం పిండి పెట్టడం అయిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒకసారి గట్టిగా నొక్కాలి. దీనిపైన ఇప్పుడు ఏదైనా వెయిట్ ఎక్కువగా ఉన్నది పెట్టుకోవాలి. నేను రోల్ పెట్టుకుంటున్నాను. మనకు బయటికి ఆవిరిపోకుండా ఉన్నట్లయితే బిర్యానీ అనేది బాగా ఉడుకుతుంది. ముందుగా 5 మినిట్స్ వరకు హెవీ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత దాని కింద ఏదైనా పేనం కానీ ఏదైనా మందంగా ఉన్నది వేరే గిన్నె పెట్టుకొని దానిపైన ఈ బౌల్ని పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఫార్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దింపకుండా. అప్పుడు అన్నం అనేది కంప్లీట్గా సెట్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. అన్నం బాగా ఉడికిపోతుంది చూడండి. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. రైస్ అయితే పైన పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇలా తుంచగానే ఈజీగా వచ్చేస్తుంది. సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.